29 జూలై 2026. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రైజ్ ద లార్డ్. యెషయా 54:14. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. ఐజయా 54:14. యు నీడ్ నాట్ ఫియర్ దోస్ హూ టార్మెంట్ యు విల్ బి ఫార్ అవే. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడుగా ఉండగా మనకు భయమేలా? భయపడితే మనం లోకాన్ని జయించలేము. ఆయన మనకు పెరిగితనం గల ఆత్మనీయలేదు గాని మనలో ధైర్యాన్ని నింపి మనల్ని ఎల్లప్పుడూ నడిపిస్తున్న దేవుడు గనుక మనం ఎట్టి పరిస్థితుల్లో అయినా ధైర్యంగానే ఉండాలి. మనం బాధపడితే నవ్వుకునే ప్రజల మధ్య ఉన్న ఓదార్పు అనేది ఈ రోజుల్లో ఎవరు కూడా ఇవ్వడం లేదు. ఒకరి క్షేమాన్ని కోరుకునే రోజులు లేవు. మనం పడిపోతే, బాధపడితే, ఏడిస్తే నవ్వే లోకమే ఈ రోజుల్లో ఉంది. మనల్ని బాధ పెట్టాలనే ఎక్కువగా చూస్తూ ఉంటారు. అందులో మన కుటుంబ సభ్యులు, ఉద్యోగం చేసే స్థలంలోనూ, ఇంకా మన స్నేహితులు మనల్ని చూసి ఎంతగానో నవ్వుకుంటూ ఉంటారు. కానీ అటు రీతిలో మనం బాధపడక ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎట్టి పరిస్థితులైనా మనం ధైర్యంగా ఎదుర్కొనే వారిగా మనం ఉండాలి. అటువంటి వారు మన జీవితంలో ఎవరున్నా సరే, బాధ పెట్టాలని చూసేవారు ఎవరున్నా సరే, వారందరినీ కూడా దేవుడు మన జీవితం నుంచి తొలగించును గాక. ఆమేన్. అది మన కుటుంబ సభ్యులైనా, లేదంటే మన స్నేహితులైనా, మనల్ని బాధించేవారు ఎవరైనా సరే, వారికి మీదట మనల్ని బాధించగా మన సంతోషం కోరుకుని, మన క్షేమాన్ని కోరుకునే వారిగా ఉండును గాక. ఆమేన్. ఈరోజు ప్రార్థన అంశం. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత కలిగేలాగా ఆసక్తి గలవారు ప్రార్థించమనవి. కామెంట్ ఇఫ్ ఎనీ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జీసస్ బ్లెస్ యూ. ఆమేన్.